శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారమైన కూర్మనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకి ఆ మూలవిరాట్ని చూసే అదృష్ట భాగ్యంతో పాటు అంగట్లో నిజరూప దర్శనం చూసే అదృష్ట భాగ్యాన్ని కూడా కలుగుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం తన్మయం చెందే దృశ్యాలు ఇక్కడ వారికి కనువిందు చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో 2 ధ్వజస్తంభాలు, అదేవిధంగా అంగట్లో శ్వేత పుష్కరిణి, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ స్వామివారు ఇక్కడ వెలవడానికి కారణం ఏంటి, అసలు ఈ పుణ్యక్షేత్రం గురించి విశిష్టత ఏంటి, ప్రధాన అర్చన గారు తెలుసుకుందాం. చూస్తే కనుక ఈరోజు ఈ శ్రీకూర్మం దేవాలయానికి తవ్వంతులు కొద్ది కొంత వింతలు బయటపడుతున్నాయి. అందులో భాగంగానే ఈ స్వామివారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, నిజరూప దర్శన భాగ్యం కలిగించేటటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రం ఇంకెక్కడా దేశంలో లేదంటే అతిశయోక్తి లేదు. శ్రీ కూర్మనాథాయ నమః. భారతావనిలో శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతార స్వరూపమైనటువంటి తాబేలు అవతారంతో ప్రధాన అర్చామూర్తిగా స్వయం వ్యక్తమై వెలిసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం. మీరు అడిగిన ప్రశ్నలో ఈ క్షేత్రం యొక్క ఇక్కడే ఎందుకు వెలియాలి అని మీరు అడిగారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని ఒకసారి పరికిస్తే ఇక్కడే వెలియడానికి గల కారణం కూడా అందులో చెప్పడం జరిగింది. మనం ఉన్నటువంటి శ్రీకూర్మ దేవాలయ పరిసర ప్రాంతం యావత్తు నిర్మాణానికి పూర్వం శ్వేతాద్రి అని ఒక పర్వత ప్రాంతం, అరణ్య ప్రాంతంతో ఈ ప్రదేశం అంతా ఉండేది. శ్వేతాద్రి అంటే తెల్లటి మట్టితో కూడుకున్న ఓ పర్వత ప్రాంతం, గుట్ట ప్రాంతం. ఏమిటా తెల్లమట్టి? నేను ధరించినటువంటి ఈ తిరుమణి అంటాం, శుద్ధమన్నం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇలా తవ్వగానే ఓ 3 అడుగుల నేలకే శ్వేత మృత్తిక, వైట్ సాయిల్ ఇక్కడ మనకు లభ్యమవుతుంది. ఓ బావి కోసం కానీ, పునాదుల కోసం కానీ, ఏ ఇతర అవసరాలకి తవ్వినా సరే శుద్ధమన్ను లభ్యమవుతుంది. దానికి పెద్దలు ఒక విశేషం చెప్తారు. శ్రీరంగే వెంకటాచలౌ శ్రీకూర్మే యాదవాచలౌ. శ్రీరంగ క్షేత్రం, వెంకటాచల క్షేత్రం, శ్రీకూర్మ క్షేత్రం, మేల్కోట క్షేత్రం అనే 4 క్షేత్రాలలో నయనానికి మృత్తికాఖండములను ఇచ్చాము. తెల్లటి మట్టి నీకు ఇస్తున్నాం. ఈ యొక్క భూలోకంలో ఈ క్షేత్రాలలో నువ్వు నిక్షిప్తం చేయవయ్యా అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదేశిస్తే గరుత్మంతుడు, వైనతేయుడు ఇక్కడ సమర్పించినట్లుగా మనకు పెద్దలు చెప్తారు. అందువల్ల ఇదంతా వైట్ సాయిల్. అరణ్య ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారి పేరు శ్వేతరాజు. వారుండే కోట ఇక్కడికి సమీపంలో సాలిహుండము అని ఓ పర్వతం ఉంది. పర్వతం పైన రాజావారు ఉండే కోట. అక్కడకు 3 మైళ్ళ దూరంలో వనిత మండలము అని ఒక గ్రామం ఉంది. కేవలం స్త్రీలు సంచరిస్తారు ఆ గ్రామంలో. పురుషులకు ప్రవేశ అనుమతి లేదు. రాజ్యంలో ఉండేటువంటి మహిళామ తల్లులు భగవతు ఉపాసన, ఆరాధన, ఏమిటవి? వ్రతాలు, నోములు, దీక్షలు, ఇటువంటి క్రతువులు ఏదైనా నిర్వర్తించాలి అనుకునేటప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి పవిత్రంగా ఆయా వ్రత పూజా కార్యక్రమం పరిసమాప్తి అయ్యేంత వరకు అక్కడ ఉండి దీక్షగా, మనం ఇప్పుడు చూస్తాం కదండి, హనుమ దీక్ష, రామదీక్ష, అలాగే వివిధ రకమైనటువంటి దీక్షలు ఉంటాయి, నోములు. ఆయా దీక్షాకాలం పూర్తయ్యేంత వరకు పవిత్రంగా భగవంతుణ్ణి అక్కడ ఆరాధన చేసుకొని పరిసమాప్తి అయ్యాక వారి స్వస్థలాలకు వెళ్ళడం అక్కడ ప్రాంత నియమం. శ్వేతరాజు భార్య పేరు విష్ణుప్రియ. చాలా అందగత్తే, విష్ణు భక్తురాలు, మహాపతివ్రత, సాధ్విమణి. రాజ్యంలో సుదీర్ఘకాలంగా కొన్నేళ్లుగా సరైన వర్షాలు కురియక ఈ ప్రాంతం అంతా కూడా క్షామంతో అల్లాడిపోతోంది. క్షామం అంటే కరువు, వర్షం లేమి, తాగడానికి నీటి అవసరాలు ఏమీ లేవు, ఎండిపోతూ ఉన్నాయి, సేద్యానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంలో ఎన్నో వరుణయాగాది క్రతువులు ఆచరిస్తే ఆ సంవత్సరానికి సరిపడినంత వర్షం కురిసి మళ్ళా సమస్య పునరావృతం అవుతుంది. ఏం చేయాలో తెలియక గురువు దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ ప్రార్థన చేస్తుంది. ఆచార్యవర్య, మీరు శాస్త్రాన్ని బాగా ఎరిగిన వాళ్ళు, మీరు ఈ యొక్క వైపరీత్యానికి గల శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటే మీరు అనుగ్రహించండి అని మాతృప్రేమతో బిడ్డల్లాంటి ప్రజల కోసం ఈ కరువు అనేది మళ్ళీ పునరావృతం కాకుండా పరిష్కారం చేయండి. శాస్త్రం మీకు తెలుసు కదా, శాస్త్ర ప్రతిపాదితమైన భగవత్ ఆరాధన ఉంటే చెప్పండి, మేము నిర్వర్తిస్తాం ప్రజాక్షేమం కోసం అని విష్ణుప్రియ ప్రార్థన చేస్తే వెంటనే అయినటువంటి గురువుగారు ఇట్లా చెప్తారు. అమ్మ, ఏకాదశి వ్రతం ఉంది, ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యము అని నియమాలు. ఈ నియమాలను అనుసరించి అమ్మ నిర్వర్తించు.
వెంటనే వనితమండలం గ్రామానికి వెళ్ళి విష్ణుప్రియ ఏకాదశి వ్రతనిష్టలో ఉంటుంది 9 రోజుల పాటు. 7 రోజుల వ్రతం పూర్తయిపోతుంది. 8వ రోజు నాడు చక్రవర్తి భార్య విరహాన్ని తాడలేక, ఇది భగవత పరీక్ష, భార్యా వ్యామోహితుడై ఆమె వ్రతం చేస్తున్నటువంటి స్థలానికి వర్తమానరహితుడై, ఒక రాజు రాణిని సమీపించాలి, కలుసుకోవాలి అనుకునేటప్పుడు ముందుగా నేను ఇలా వస్తున్నాను అని ఓ కబురు పంపాలి, ఓ అనుమతి తీసుకోవాలి. అది ప్రోటోకాల్ ఆధునిక భాషలో. ఓ ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి, ఓ పెర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎటువంటి వర్తమానాన్ని ఇవ్వకుండా, ఆయన రాజ్యానికి అధినేత, ప్రభువు, ఆయన అడ్డుకునే శక్తి ఏది కూడా ఈ రాజ్యంలో లేదు. ఆయన రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకొని పూజామందిరానికి కాకుండా బాగా దూరంలో ఉండే ఓ అతిథి మందిరంలో ఆతిథ్యాన్ని ఇచ్చి, స్వామి అనుగ్రహించండి, నేను మందిరానికి వెళ్ళి స్వామిని ప్రార్థించడానికి వెళ్తున్నాను అని. వెళ్ళిరా అన్నాడు ఆయన. పూజామందిరానికి వెళ్ళి తన అర్చామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు 2 పాదాలు పట్టుకొని శరణాగతి చేస్తుంది. ఏమిటి శరణాగతి? స్వామి, నేను ఒక రాజ్యానికి ప్రభువైన అధిపతి యొక్క భార్య, కానీ ఈ స్థితిలో నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. బిడ్డల్లాంటి యొక్క ప్రజల యొక్క ఆర్తి కోసం ఏకాదశి వ్రతాన్ని సంకల్పించాను లోక కళ్యాణార్థం. భర్తగారు ధర్మబద్ధమైనటువంటి కోరికతో వారు ఏం చేశారు, ఆ కోరికను నేను తిరస్కరించాను అనుకోండి, మహాపాతకము. భర్త యొక్క ధర్మబద్ధమైన కోరికను పతివ్రత అయినటువంటి విష్ణుప్రియ దాన్ని అడ్డుకోకూడదు. అప్పుడు శరణాగతి చేస్తుంది. స్వామి, నీ అడ్డుకుంటే వ్రతభంగం, ఇది పాతివ్రత్య దోషం. అంగీకరిస్తే వ్రతదోషం, వ్రతానికే భంగం. ఈ సంకట స్థితి నుండి నన్ను బయటికి లాగు, నీవే ఆచరించాలని శరణాగతి చేస్తే విష్ణు భగవానుడు భార్యాభర్తల నడుమ రాజుగారు ఉండేటువంటి అతిథి మందిరానికి, ఈమె పూజామందిరానికి మధ్యగల ప్రాంతంలో ఒక వెదురు పొదలోంచి గంగ భగవద్ అనుగ్రహం చేత పిల్లకాలవల ఉబికి నదీ రూపాన్ని దాల్చి ఎగసి ప్రవహిస్తూ ఉంటుంది. ఉప్పిన మాదిరిగా సూర్యాస్తమయం అయింది, చీకట్లు కమ్ముకున్నాయి, ఎవరెక్కడున్నారో తెలియని స్థితి. చక్రవర్తి భయపడతాడు. ఏమిటి గంగ వర్షాలు లేని సమయంలో ఇలా ఉవ్వెత్తున ఎగసి వస్తోంది అని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి గురు ఆశ్రమానికి వెళ్ళి తన కొద్ది పరివారంతో విచారణ చేస్తాడు. ఆచార్యవర్య, ఏమిటి ఈ వైపరీత్యం? భయంగా ఉంది, నా భార్య ఏమైపోయింది, ఏ ప్రమాదం, ఎంత ప్రాణ నష్టం జరిగింది అని అడిగితే, మహారాజా నువ్వు భయపడద్దు, కీడు శంకించవద్దు, ఇదంతా వ్రతమహిమ. తక్కువ సమయంలో శ్రీమన్నారాయణుని యొక్క ప్రత్యక్ష అనుగ్రహాన్ని నీ భార్య పొందగలిగింది. ఇది ఋషులు, యోగులు, తాపసులకు సాధ్యం కాని పని. ఎంతో కాలం భగవంతుడి గురించి తప్పిస్తే కానీ లభ్యం కానటువంటి భగవద్ అనుగ్రహం ఒక సంకల్ప మాత్రం చేత లభ్యమైంది. కారణం ఫలాపేక్షరహితమైనటువంటి కోరిక, లోక కళ్యాణం కోసం సంకల్పించింది. ఆమె ఏ మాదిరిగా భగవద్ అనుగ్రహం పొందిందో అట్లా స్వామి కృపను పొంది ఇంకా కోరికలేమిటి, సుఖాలేమిటి, భోగాలేమిటి, వీటిని పరిత్యజించు, తత్వచింతన చెయ్యు, పరమాత్మ గురుండి ఇక ఇవన్నీ కూడా పరబ్రహ్మాన్ని ఉపాసించు అని జ్ఞానబోధ చేస్తారు. దానికి శంకరాచార్య స్వామివారు మోహముద్గరంలో అంటారు, తత్వే జ్ఞాతే కహ సంసారః అని. అప్పుడు ఈయన సంసారాన్ని పరిత్యజించి నది ఒడ్డున తపస్సును ఆచరిస్తాడు. మనకు ఆ నది పేరే వంశధార. వెదురు పొదలోంచి ఉద్భవించింది కదా నీటి ప్రవాహం, అందుకు ఈనాటికి శ్రీకాకుళం జిల్లాలో పెద్ద నది వంశధార. ప్రవాహం చూస్తాడు. గురువు ద్వారా విషయం తెలుసుకొని ప్రభావితుడై నది ఒడ్డు తపస్సును ఆచరించడం, ఆచరణ క్రమంలో అన్నపానీయాలు మానేయటం, మూర్ఛపోవటం జరుగుతుంది. అన్కాన్షియస్నెస్లోకి వెళితే నారద భగవానుడు ప్రత్యక్షమై మూర్ఛిల్లినటువంటి చక్రవర్తికి చైతన్యపరిచి వెంట తీసుకుని ఇక్కడికి వస్తాడు. మహారాజా, ఇది విష్ణువుకు ఇష్టమైన ప్రాంతం, విష్ణు మహాత్యం సంతరించినటువంటి ప్రాంతమని వంశధారా నాగావళి దగ్గర నుంచి, వంశధారా నది ఒడ్డు దగ్గర నుంచి వెంట తీసుకొని మనకిప్పుడు ప్రస్తుతం పిలుస్తున్నటువంటి వత్సవలస ఆ గ్రామాల మీదుగా ఇలాగొచ్చి ఈ ప్రాంతాన్ని చూపించి, ఈ ప్రాంతం చుట్టూ కూడా అష్టతీర్థములు అని పిలువబడుతున్నటువంటి 8 పుష్కరిణులు ఉన్నాయవయ్యా. ఆ 8 పుష్కరిణులు అష్టాక్షరీ మంత్రానికి సంబంధించినవి. అష్టాక్షరీ మంత్రం 8 అక్షర బీజ సంపుటి కలిగినటువంటివి. ఆ 8 అక్షర బీజ సంపుటి కలిగిన 8 తీర్థములు ఆవరించబడి ఉండడం చేత విష్ణు మహత్యం ఇక్కడ ఉన్నది గనుక భగవన్నామాన్ని ఒకసారి జపిస్తే వేల సార్లు జపించిన దానితో సమానం గనుక తపస్సు ఆచరించు. అట్లాగా ఆచరిస్తాడు.
ఆయన ఉపదేశించిన కూర్మ మంత్రంతో భగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై వరాలనిస్తే, స్వామి నాకు ఏ లౌకికమైనటువంటి కోరికలు ఏమీ లేవు, నాకు మోక్షం కావాలి. అంతేకాకుండా మీ దివ్యమంగళమైనటువంటి స్వరూపం స్వామి శాశ్వతంగా అర్చామూర్తిగా, ఆరాధనామూర్తిగా నీ ఒక ఐడిల్ ఫామ్లో మేనిఫెస్ట్ కావాలి. ఏ రూపం పోలి ఉండాలి, ఏ ఆకృతిని పోలి ఉండాలి. కూర్మ రూపం ఇదం ధ్యాయే శంఖచక్ర శరీరణం. ఏమండి, కూర్మ అవతారాన్ని ఎందుకు కోరుకున్నాడు? తపస్సు ఆచరించే ముందు నారద భగవానుడు శ్వేతరాజుకి కూర్మ మంత్రోపదేశం చేయటం వల్ల మంత్రశక్తి చేత కూర్మ అవతార ఎంపిక జరిగింది. కూర్మ మంత్రాన్ని ఎందుకు చెప్పాలి 7 కోట్ల మంత్రాలలో? మనం ఒకసారి లోతుగా, ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఇది సరిపోతుందని మరొకసారి చెప్తున్నాను. పాల సముద్రాన్ని దేవతలు దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి చిలుకుతునే సందర్భంలో మందర పర్వత అడుగు భాగాన ఆధారపీఠంగా ఉండడం కొరకు దేవతల ప్రార్థన మేరకు అవతరించినటువంటి తాబేలు అవతార స్వరూపాన్ని నాటి సందర్భంలో ఇటు దేవతలు అటు దానవులు ఎవరు సేవించలేదు కనుక ఇక్కడ వెలిసేరు అని పురాణ గాథ. స్వామి స్వయం వ్యక్తం. అష్టతీర్థాల పేర్లు ఇవి: నారదంచ, సుధాగుండం, చక్రతీర్థం మూడవది, మాధవ తీర్థం, కౌటిల్యం వక్రతీర్థం చ, కౌటిల్య తీర్థం 5వది, 6 వక్రతీర్థం, 7 నారసింహ తీర్థం, 8 మహోదధి తీర్థం. ఈ తీర్థాలకు కూడా ఓ విశేషం ఉంది. గోదావరి పుష్కరాలు ఎలాగో ఒక యోగం పడతాయో 12 సంవత్సరాలకి, ఇది ఒక 25-30 సంవత్సరాలకు ఒక యోగం పడుతుంది. మాఘే మకరకే భానుయుక్త సితాష్టమి సార్పాష రవియుక్త చ కోటీందు గ్రహ సన్నిభాః. మాఘే మకరకే మకర రాశిలో రవి ఉంటూ మాఘమాసంలో అష్టమి ఆదివారం అయి ఉండి చివరి ఆదివారము పౌర్ణమి ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణమైనటువంటి యోగాన్ని అష్టతీర్థ యోగము అని నిర్వచనం. అలా వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి పశ్చిమ ముఖంగా అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి గల కారణం ఏంటి? స్వామి భగవద్ రామానుజులు ప్రార్థించారు, బిల్వరాజు ప్రార్థన చేశాడు, వీరందరికీ అనుగ్రహించారు, అందుకు పశ్చిమాభిముఖులైనారు. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైతంలో పంచరాత్రాగమానుసారంగా భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి ఆచార్య పురుషులు భగవద్ రామానుజులు. నిత్య నైమిత్తిక విశేష ఉత్సవాలన్నీ ప్రతిపాదిస్తూ వస్తున్నాయి. దానికి విజయకేతనంగా దిగ్విజయ స్తంభాన్ని పశ్చిమ భాగంలో అటు ముఖంగా ఉందని స్వామిని ఆటారు. తర్వాత గరుడాళ్ళ వారిని ప్రతిష్ఠించి ధ్వజస్తంభంగా పరిగణింపబడింది. ఇది అందుకు 2 ధ్వజస్తంభాలతో ఉంది. శంకరాచార్యుల వారు స్వామికి వెనుక భాగంలో సుదర్శనం అనే సాలగ్రామాన్ని అనుగ్రహించారు. స్వామికి నిత్యాభిషేకం, ఆ అభిషేక సేవలో స్వామిని పాల్గొన్న, అభిషేకించిన, అర్చించిన, దర్శించిన, స్థల పురాణం నేను చెప్పిన స్థల పురాణ కథా శ్రవణం చేసిన శనిదోషంతో ఉండేటువంటి జాతకులకు మంచి ఉపశమనం కలుగుతుందని సాక్షాత్తు పరాశర మహర్షి చెప్పడం జరిగింది. మనకు బృహత్పరాశర హోరాశాస కూర్మో భాస్కర పుత్రశ్చ. ఇటువంటి పుణ్యక్షేత్రంలో పశ్చిమ ముఖంగా మూలవిరాట్ ఉండడం, అంగట్లో ఆ స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలగడం, ఈ పరిణామాలన్నీ ప్రపంచంలో ఏ హిందూ దేవాలయం లేనటువంటి పరిణామాలు శ్రీకూర్మం దేవాలయంలో ఉన్నాయంటే ఇది వాస్తవమైనటువంటి విషయం. స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం, స్వయం వ్యక్తమై ఉండడం, అందున ఇట్టి అవతారం భూప్రపంచంలో ఎక్కడా కూడా ఇక నిర్మాణం చెయ్యకూడదని సాక్షాత్తు బలరాముడు నాగలితో నాటి చెప్పినటువంటిదే నాగావళి నది. అంటే ప్రపంచంలోనే ఏకైక విష్ణువు యొక్క 2వ అవతార స్వరూపము, స్వయం వ్యక్తమైన స్వరూపము శ్రీకూర్మం మాత్రమే. స్వామి చక్రఘాతం చేత ఏర్పడినటువంటిది శ్వేత పుష్కరిణి. ఈ శ్వేత పుష్కరిణికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే పెద్దలు ఎవరైనా కాలం చెల్లి వారి కర్మకాండ నిర్వహించాలంటే ఆర్థిక పరిపుష్టి లేక కాశీ వెళ్ళలేనటువంటి పరిణామాల్లో ఈ అంగట్లో ఉన్నటువంటి శ్వేత పుష్కరిణిలో కనుక ఆ అస్థికలు కనుక నిమజ్జనం చేస్తే మరుజన్మ ఉన్నది నిజమేనా? ఇక్కడ స్థల పురాణంలో ఒకటి చెప్పడం జరిగింది. మాఘశుద్ధ చవితి నాడు కాశీగంగ అంతర్వాహిన గంగమ్మ ఇందులో ప్రవేశింపబడింది. ఈ ప్రవేశింపబడటం చేత అందున పితృదేవతలు ఉత్తమగతులు ప్రాప్తింపజేయాలంటే మాఘశుద్ధ చవితి నాడే అమ్మ భగవద్ అనుగ్రహం కోసం అంతర్వాహినిగా ఈ గంగలోకి వచ్చి స్వామిని దర్శిస్తుంది. అంతటి గంగే వచ్చింది కనుక ఇందున ఈ యొక్క అస్థి సంచయనం పెద్ద యొక్క చితాభస్మం నుండి సేకరించినటువంటి ఆయా అస్థికలను నిమజ్జనం చేస్తే
ఆయా ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని ఎక్కప్పటి నుండో ఈ క్షేత్రంలో అలా నిమజ్జనం చేయడం జరుగుతుంది. పైతృక కర్మలు కూడా ఇక్కడ ఆచరిస్తారు. అవకాశం ఉండేవాళ్ళు కాశీ కూడా వెళతారు, కాశీకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు. పురుషోత్తమ క్షేత్రాన్ని ఇటు గోదావరి క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రం అంటే పూరి, గోదావరి మధ్యస్థంలో అద్భుతమైనటువంటి క్షేత్రంగా అలరారుతుంది. ఇది విషయం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లోనే నక్షత్ర తాబేళ్ళు విరివిగా లభించడం వెనకున్న ఆంతర్యం ఈ కూర్మ క్షేత్రానికి ఆ నక్షత్ర తాబేళ్ళు ఇక్కడ దొరకడానికి ఒక దోహదపడే పరిణామాలు ఉన్నాయి. అంటే ఈ దేవాలయానికి ఆ నక్షత్ర తాబేళ్ళకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం చెప్పుకోవచ్చు. ఎక్కడో కీకారాన్ని ఉండాల్సినవి ఇటువంటి మైదాన ప్రాంతంలో సంచరించి ఒకటి భౌగోళికంగా ఈ యొక్క ప్రాంతంలో ఇంచుమించుగా పురుషోత్తమ క్షేత్రం దగ్గర నుంచి గోదావరి నదీ పరివాహక ప్రాంతం వరకు కూడా మరి స్వామి మహత్యమో లేక స్వామి ఆవిర్భావం వలనో తెలియదు, కానీ ఇక్కడ పెరళ్లలో, తోటల్లో, కొండల్లో విరివిగా ఇవి నీటిలో సంచరించవు. ఎక్కువగా నక్షత్ర తాబేళ్ళు అన్నటువంటి అందునాయి గ్రామంలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా విరివిగా తిరుగుతూనే స్వేచ్ఛగా ఉంటాయి. అది ఒంటుగా అది భాగవంతుడు కూర్మావతారం వెలిసాడని ఇక్కడ ఉన్నాయా అంటే అది ఎక్కడా శాస్త్రాల్లో ప్రతిపాదించబడలేదు. ఏ కీకారణ్యంలో ఉండి సంచరించాల్సినటువంటి అటువంటి అరుదైన జాతికి సంబంధించిన నక్షత్ర తాబేలు ఇలా జనావాసంలో ఎటువంటి నిర్భయం లేకుండా వాటికి ఆవాసయోగ్య ప్రదేశం కూడా అనిపించినటువంటి పరిణామాలు లేవని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తారు. అటువంటి తరుణంలో ఇటువంటి ప్రదేశాల్లో ఆ నక్షత్ర తాబేలు ఇక్కడ ఉండడం, ఇక్కడే శ్రీకూర్మ పుణ్యక్షేత్రం, ఈ రెండూ కూడాను వారికి ఉన్నటువంటి కనెక్టివిటీ చెప్పారు. మరి ఏ రకంగా అనేటువంటిది నేను శాస్త్రీయంగా నేనైతే విశదీకరించలేను, కానీ ఈ క్షేత్రంలో అందున విరివిగా ఎక్కువగా ఉంటాయి. మరి మూల విరాట్ అవతరించేననేమో, లేకపోతే మొదటి నుండి నా చిన్నతనం నుండి, మా నాన్నగారి చిన్నతనం నుండి, మా తరతరాల దగ్గర నుంచి కూడా ఎప్పుడు అన్ని జీవరాశుల్లాగే అవి కూడా సంచరించడం అనేది మేము జరుగుతూ ఉంది. దాని పరిణామం వెనాకాతలు ఉండేటువంటిది శాస్త్రీయ నిర్వచనాలు ఏవి కూడా వైదికమైనటువంటి శాస్త్రాలలో పొందుపరచలేదు. నాకున్నటువంటి యొక్క అనుభవాన్ని బట్టి ఇక్కడ విరివిగా లభిస్తున్నాయి. అవినాభావ సంబంధంగా అవి ఇక్కడ సంచరిస్తున్నాయి అండం భావన. భక్తితో ఉండేవారు స్వామి వల్ల ఉన్నాయని అంటారు. శాస్త్రకారుడు ఇంకో నిర్వచనం చెప్తారు, చరిత్రకారుడు మరొక నిర్వచనం చెప్తారు. ఇది విశేషం. ప్రస్తుతం మాత్రం ఏదైతే పశ్చిమ ముఖంగా ఉన్నటువంటి మూల విరాట్, మరోవైపు చూస్తే కనుక ఆలయ ప్రాంగణంలో 2 ధ్వజస్తంభాలు, అంగట్లో శ్వేత పుష్కరిణి, ఈ పరిణామాలన్నీ కూడా శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు మాత్రం ఇదొక బొనంజగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు మాత్రం దేశ నలుమూలలు వస్తుంటారు. ఈ అంగట్లో ఉన్నటువంటి నక్షత్ర తాబేలు ఈ పరిసర ప్రాంతాల్లో విరివిగా లభించడం, కేకారణ్యంలో జీవించాల్సినటువంటి అరుదైనటువంటి తాబేలు సంతతి ఈ ప్రదేశంలో ఎక్కువ ఉండడం ఇది మహత్భాగ్యంగా భావిస్తున్నారు. శ్రీకూర్మం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు మాత్రం పునర్జన్మ ఉండదు అన్నటువంటి నానుడు మాత్రం ఈ స్వామివారిని మాత్రం ఎంతగానో ఆకర్షించుకుంటుంది అనడంలో ఎటువంటి అత్యక్తి. ఇది ఈరోజు శ్రీకూర్మం పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశిష్టత. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.